ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి శుభ సమయాన్ని బట్టి ప్రభువుకి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో 4136 రోజు ఈ కార్యక్రమంలో మరి ప్రియులు దేవానందం గారు నర్సరావుపేట నుంచి వాక్య పరిచయం చేయాలి. మధ్యమానం చంద్రయ్య గారు తాడిమర్రి నుంచి కీర్తనలు పడాలి నియమించబడ్డారు. ప్రభు కృపను బట్టి వీరందరూ కూడా మనకి అందుబాటులో ఉండి కార్యక్రమం చక్కగా జరిగినట్లుగా ప్రభు దినాన మరి ఉదయకాల సమయంలో మన పెద్దలు మన ప్రియులు పాల్ గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆ ప్రభునాను కోరుతున్నాం. అన్న పాలన ప్రార్థన చేయండి. ప్రారంభ ప్రార్థన. అన్న మూట్లో ఉండారు మీరు. పాలన సౌండ్ రావట్లా. మహాగణుడా, మహోన్నతుడా, పూజనీయుడా, సర్వాధికారి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అరుణోదయమనే ప్రభువా, ఈ యొక్క నాయన సాతాను లోకాన్ని జయించిన దినం ప్రభువా, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత దినాలన్నీ కాపాడి మరొక నూతన దినము నాయన తండ్రి, నాయన ఉంచి ప్రభువా తండ్రి, ప్రభువా 4136 రోజులు మమ్మల్ని కాపాడి మరొక దినములో ప్రభువా మీ పాదాల దగ్గర స్థుతించుటకు, ఆరాధించుటకు, మీరు చేసిన మేలు కనపరచుటకు ఆయన ఇచ్చిన తరుణం బట్టి స్తోత్రాలు. ఈ దినం చూడలేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. యోగ్యత అర్హత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో ప్రభువా తండ్రి మేము స్థుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు నాయన ఇచ్చిన భాగ్యం కొరకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నడిపిస్తున్న నీ దాసులు ప్రభువా తండ్రి రెడ్డమ్మన్ గారిని బట్టి, అధ్యక్షత ఉన్న దాసుడు వనవాస్ గారిని బట్టి, చివరి వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. పాటలు పాడేవారిని నాయన మేము స్థుతించే వారిని, ఆరాధించే వారిని అందరినీ ప్రభువా మీ మహిమార్థంగా వాడబట్టి మీకు పలకండి నాయన. అదేవిధంగా ప్రభువా దాసులు పక్షంగా నిలబడి చేసిన నాయన తండ్రి ఆరాధన తలంపులో వాక్య పరిచయంలో మీరే పొందమండి. నాయన దేవానంద గారిని ప్రభువా చక్కగా నాయన మీరు ఇంతవరకు నాయన గత దినాల్లో వాడుకున్నారు. స్తోత్రాలు. ఈ దినం కూడా మీ దాసుని బలపరిచి ఆరాధనలో వాక్య పరిచయంలో మీ మహిమార్థంగా వాడుకుంటూ అనుగ్రహించమని చేసిన మేలన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, తిరిగి రానైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన మన ప్రియులు పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మధ్యమాన చంద్రయ్య గారు అడుమర్ నుంచి పడవలసి ఉంటుండగా అన్నా చేరొచ్చారా? అయ్యా వందనాలయ్యా. అయ్యా మంచిది, థ్యాంక్ యూ, వందనాలు. మీరు పాట పాడి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా ప్రభునామం. ప్రభో ఆత్మయు సాత్యము తోడనే నారుణ పాత్రము తీర్చితివే నిను నమ్ముట వలనని యేసు ప్రభో ఆరాధింతును నా ప్రభో ఆత్మయు సాత్యము తోడనే నారుణ పాత్రము తీర్చితివే నిను నమ్ముట వలనని యేసు ప్రభో నారుణ పాత్రము తీర్చితివే నిను నమ్ముట వలనని యేసు ప్రభో దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం బనకా దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం బనకా కేవల మానవ రూపివిగా
సావును బండితివే ప్రభువా కేవల మానవ రూపివిగా సావును బండితివే ప్రభువా ఆరాధింతును నా ప్రభో ఆత్మయో సత్యము తోడనే నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభో నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభో దూరాస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి గదా దూరాస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి గదా భారము పోజేయుటేగాక పరమాసీనుని చేసితివి భారము పోజేయుటేగాక పరమాసీనుని చేసితివే ఆరాధింతును నా ప్రభో ఆత్మయు సత్యము తోడనే నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు నీ పరిశుద్ధ రక్తమే నీ పేరును నీ గాయములే నీ పరిశుద్ధ రక్తమే నీ పేరును నీ గాయములే పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి నా ప్రభువా పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి నా ప్రభువా ఆరాధింతును నా ప్రభో ఆత్మయు సత్యము తోడనే నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభో నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభో కొలసైరెండో 9 తొలి యోహానైదిరువదియు కొలసైరెండో 9 తొలి యోహానైదిరువదియు తెలిసెను రోమా 9:5 తీతో 2:13 తెలిసెను రోమా 9:5 తీతో 2:13 ఆరాధింతును నా ప్రభో ఆత్మయు సత్యము తోడనే నారుణ పాత్రము తీర్చి
చేతివే నిను నమ్ముట వలననే యేసు ప్రభు మారుణ పాతము తీర్చితివే నిను నమ్ముట వలననే యేసు ప్రభు. అయ్యా వందనాలు. మంచిదన్న, వందనాలు. ఆరాధనకు సంబంధించిన చక్కని కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన చంద్రయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో మరి దేవుని దాసులు దేవానందం గారు నరసరావుపేట నుంచి ఆరాధన తలంపులు తిరగా మరి వాక్య పరిచయం చేయవలసి ఉంటుండగా, దానికి ముందుగా మరి సుధాకర్ గారు నంద్యాల క్లుప్తమైన ప్రార్థన చేయవలసిందిగా సుధాకర్ గారిని కోరుతున్నాం. వందనాలు సార్. సారు వందనాలు సారు. క్లుప్త ప్రార్థన చేయండి. స్తుతులు చెల్లించండి. ఆదివారం ప్రభుదినం స్తుతులు చెల్లించండి. ఓకే సార్. పరలోకమందు ఉన్న దేవా, ఆశ్చర్యకరుడా, ఆదియును అంతమును నీవైనందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న వాడా, ఎవరును సమీపింపరాని తేజస్సులో ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు. ప్రభువా, ఆదియును అంతమును నేనే మీరు సెలవిచ్చి ఉన్నారు. అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, అద్వితీయ సత్య దేవుడు మా ప్రభువా. భూలోకమును మీరు చూసినప్పుడు మేమంతా చెడిపోయిన వారమై ఉండగా, పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన వారమై జీవిస్తూ ఉండగా, మేము చనిపోతే నిత్యము ప్రభువా నరకంలో ఉంటామని మీరు ఎరిగిన వారి, మీరు దేవుని స్వరూపం కలిగి ఉండి దాసుని స్వరూపమును ధరించుకుని భూలోకానికి మనిషి కుమారునిగా రచించినందుకే మీకు మా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయ కాలంలో అయినా మా పాప క్షమాపణ కొరకై మీ అమూల్యమైన రక్తాన్ని చిందించినందుకై మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీరు మాకు తోడై ఉన్నారని నమ్ముతూ, మీరు మమ్మల్ని చూస్తున్నారని విశ్వసిస్తూ ప్రభువా, మేము మిమ్మల్ని ఉదయకాలంలో మిమ్మల్ని గణపరుచున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలంలో మీరు మాకు తోడుగా ఉండి మా కార్యక్రమం అంతటిలో మీరే మాకు సహాయం చేయమని చూస్తున్న దేవుడు అయి ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో, పునరుత్థానుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే మా స్తుతి స్తోత్రములు, మా హృదయపూర్వకమైన నమస్కారములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కొనియాడి పూజిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చక్కని స్తుతులు చెల్లించారు సుధాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మన పరిచయం నరసరావుపేట నుంచి మరి సహోదరులు దేవానందం గారు పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి మనకి వాక్య పరిచయం చేయవలసి ఉంటుండగా ప్రభు దేవుని దాసుని సిద్ధపరిచారు. ఆరాధనలో 10-15 నిమిషాలు ఆరాధన తలంపులు తీసుకొని తర్వాత మరలా తిరిగి రెండో వర్తమానం అందిద్రి అని. మంచిదన్న, వందనాలు. దేవానందం అన్న వాక్య పరిచయం. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రభువారి యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినం, ఆరాధనా దినం. అట్టి ఆరాధనా దినంలో ప్రభు పాద సన్నిధిలో ఈ జూమ్ మాధ్యమం ద్వారా మనమందరం కూడా ఈ రీతిగా చేరి రావడానికి ప్రభు మనందరి పట్ల చూపిన విశేషమైన కృపకై, మనందరికి ఇచ్చిన అవకాశానికై మొదటిగా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు మన ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది.
కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుడు మన ఆరాధనకు సహాయకరంగా ఈ ఆరాధన తలంపులు మన కొరకై ఆయనే ఈ లేఖన భాగాల్లో నుండి పంచిపెట్టునుగాక. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలం మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రవేశించగలిగామంటే, దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది అంటే ఇది మన భక్తి, మన శక్తి, మన అర్హత, మన యోగ్యతలను బట్టి మనకు దొరికింది కాదు అని మనం ఎరిగినటువంటి వారమే. మరి నిజానికి లోకపరంగా మనం ఆలోచించినప్పుడు లోకంలో ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక స్థలములోకి ప్రవేశం కానివ్వండి, కొన్ని అర్హతలను బట్టి జరుగుతూ ఉంటాయి. చిన్న ఉదాహరణకి యెరూషలేములోని దేవాలయంలో యూదులకు మాత్రమే ప్రవేశం ఉండేది. ఆనాడు ప్రత్యక్ష గుడారమైన, సొలొమోను నిర్మించిన దేవాలయమైన, తరువాత జెరుబ్బాబెలు ద్వారా నిర్మింపబడిన రెండవ దేవాలయమైన, అందులో ప్రవేశం కేవలం యూదులకు మాత్రమే ఉండేది. అన్యుడు ఎవరు కూడా ఆ దేవాలయంలో ప్రవేశించడానికి వీల్లేదు. మనకి క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుడైన పౌలు తనతో పాటు కొంతమంది అన్యులను దేవాలయంలోకి తీసుకొని వచ్చాడని చెప్పి యూదులు ఎంతగా మరి పౌలుని పట్టుకొని హింసించారో మనము చూడగలం. ప్రియులారా, ఒక మాట మీకు సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 28వ వచనం మధ్య భాగం నుంచి నేను చదువుతున్నాను. మరియు వీడు, అనగా పౌలు మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణ, గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడు అని కేకలు వేసి పౌలు మీద నేరారోపణ చేస్తున్నారు. అంటే గ్రీసు దేశస్థులు దేవాలయములోకి వస్తే ఆ పవిత్రమైనటువంటి దేవాలయం అపవిత్రమైపోతుంది అని వారి భావన. చూడండి, ఎవరు గ్రీసు దేశస్థులు అనగా అన్యులు, యూదులు కానివారు, మిగిలిన ప్రపంచంలోని అన్ని జాతుల వారు ఒకే పదములో ఇక్కడ ఇమిడిపోయారు. గ్రీసు దేశస్థులు అనగా మనం కూడా అందులో ఉన్నాం. అపవిత్రుల లాంటి వారము అంటే వారి దృష్టిలో. నిజానికి ప్రియులారా, అలాంటి అపవిత్రులం, జన్మతః పాపులం, జీవితాన్ని బట్టి పాపులం, దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా ప్రవేశించడానికి అర్హత లేనటువంటి వారం. మనము సువార్తల్లో గమనిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, సుంకరి, పరిసయ్యుడు. ఆ ఇద్దరు కూడా, సుంకరులు కూడా యూదులే, కానీ ఆ సుంకరి పాపి అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి, పాపిగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు? ప్రజలను పీడిస్తూ అన్యాయంగా తనకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకుంటూ ప్రజల చేత కూడా పాపి అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి తన స్థితిని గుర్తెరిగి దేవుని సన్నిధికి వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం చాలక, దేవుడున్నటువంటి ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం చాలక, అంటే తన యథార్థ స్థితిని, తన పాపినని గుర్తెరిగాడు. ఆకాశం వైపే కన్నులెత్తడానికి ధైర్యం చాలకపోతే పరిశుద్ధ దేవుని ఆలయములో ప్రవేశించడానికి సాహసించే పరిస్థితి తన యథార్థ స్థితిని గుర్తెరిగిన వాడు చేయి. ఇక్కడ పిల్లరా మనం చూస్తున్నాం, మనమైతే ఈనాడు
ఆ పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాం. ఇక్కడ చూస్తే హెబ్రీ పత్రిక మనం చదువుకున్న మూలవాక్యంలో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆయన రక్తము, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయన రక్తం మాత్రమే ఈనాడు మనం కూడా, అన్యులమైన మనం, గ్రీసు దేశస్థులమైనటువంటి మనం, అక్షరార్థంగా కాదు కానీ యూదులు గ్రీసు దేశస్థులు అనేటువంటి పదములో మనం కూడా ఇమిడి ఉన్నాం కాబట్టి, అలాంటి అన్య జనాంగమైనటువంటి మనం ఈనాడు దేవుని సన్నిధిలో ప్రవేశించడం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధ దేవుడు, ఆ నిజ దేవుడు, ఆ ఏకదేవుడైనటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం కూడా నాయన తండ్రి అని పిలవగలుగుతున్నామంటే, ఆయన సన్నిధికి రాగలుగుతున్నామంటే, ఆయన సన్నిధిలో మనకు ప్రవేశం దొరికింది అంటే ఇప్పుడే మనం చూసాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ప్రియులారా, ఈ ఉదయకాలం మన ఆరాధన తలంపుల కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్త విశిష్టతలను గురించి కొన్ని సంగతులు, ఒక 7 సంగతులు నేను క్లుప్తముగా జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం యొక్క విలువను ఆయన అక్కడ చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఆయన అంటాడు, అమూల్యమైనటువంటి రక్తం చేత, 1వ అధ్యాయం 19వ వచనం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైనటువంటి రక్తము చేత. చూడండి, అమూల్యము అంటే వెలకట్టలేనంత విలువైన అని అర్థం. అమూల్యము అంటే మూల్యము చేయడం సాధ్యము కానంత విలువ కలిగినటువంటిది. అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమును, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చూడండి, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. మీరు అనగా మనతో సహా విమోచింపబడిన ప్రతి మానవుడు కూడా అమూల్యమైనటువంటి రక్తం. ఎందుకు ఇది అమూల్యమైందండి ఆయనది? కీర్తన 49:9లో మనం చూచినప్పుడు, వారి పాప విమోచన క్రయధనం ఎంతో గొప్పది, అది తీర్చబడక ఎన్నటెన్నటికి అట్లు ఉండవలసిందే. ఒక మానవుని యొక్క పాప విమోచన క్రయధనం ఎంతో గొప్పదని చూస్తున్నాం. అనగా వారి యొక్క విమోచన ధనం అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఒక మానవుని విమోచించడానికే ఎంతో క్రయధనం చెల్లించాల్సి వస్తే, ఆదాం మొదలుకొని ప్రపంచ మానవులందరూ నేటి వరకు, అదే విధంగా దేవుడు ఈ తరాన్ని ఎప్పటి వరకు అనుమతించాడో, చిట్ట చివర పుట్టబోతున్నటువంటి ఆ మానవుడి వరకు కూడా వీరందరి యొక్క ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. అది తీర్చబడక, ప్రభువే గనక తీర్చకపోతే, ఆయన అమూల్యమైనటువంటి రక్తం చెల్లించి తీర్చకపోతే అది అంతే ఉండిపోయేది. మనకు విమోచన ఉండేది కాదు. ప్రభు యొక్క రక్తం అంత విలువైనదని మనం చూస్తా ఉన్నాం పిల్లరా. అది అమూల్యమైన రక్తం మాత్రమే కాదు, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం, నిష్కళంకం, నిర్దోషమైనటువంటి రక్తం. లోక పాపములను మోసుకొని పోవటానికి లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి, గొర్రె పిల్లగా వచ్చినటువంటి క్రీస్తు యొక్క రక్తం, ఏ దోషము లేని, ఏ డాగు లేని, ఏ మచ్చ లేని గొర్రె పిల్ల ఆనాడు బలిగా వధించబడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జన్మ పాపము లేనివాడుగా, క్రియా పాపం లేనటువంటి వాడుగా ఆయన నిరూపించబడ్డాడు. అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అమూల్యమైనటువంటి రక్తం అని చూస్తున్నాం. ఈ రక్తం ద్వారా మనకు దొరికినటువంటి 7 అమూల్యమైనటువంటి ఆ రక్తానికి విశిష్టతలను, మనకు దొరికిన భాగ్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. FC 1:7లో మనకు తెలుసు ప్రియులారా, ఆ ప్రియుని యందు ఆయన రక్తం, ఎవరా ప్రియుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ మనకు దొరికింది, మనకు విమోచన దొరికింది. విమోచన అనగా మన అపరాధాలకు క్షమాపణ మనకు దొరికింది ప్రియులారా. రెండవదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను కడిగిన వాడు అని మనం చూస్తా ఉన్నాం. మొదటిగా మనకు యేసు రక్తం వలన మన పాపాలకు క్షమాపణ దొరికింది. రెండవది, ఆయన తన రక్తము వలన మన పాపాలను కడిగాడు. ఏ పాపాలను? యోహాను 1:7 మనం చూసినట్లయితే,
అక్కడ యేసు రక్తము, ఆ అమూల్యమైనటువంటి రక్తము, ఆ నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి ఆ క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, మన జన్మ ద్వారా సంక్రమించిన పాపము నుండి, మనము క్రియల ద్వారా ఈ దేహంతో చేసిన ప్రతి పాపము నుండి, ఈ జన్మ క్రియల పాపము నుండి కడిగి పవిత్రపరిచేటువంటి రక్తం అని అక్కడ మనం చూస్తాం. పాప క్షమాపణ దొరికింది. అదే విధంగా మన యొక్క పాపాలు కడిగివేయబడ్డాయి ఆయన యొక్క రక్తము ద్వారా. మూడవదిగా రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రియులారా, మనము ఈ మాటలన్నీ కూడా మనం ప్రతిదీ చదువుకోవడానికి మనకి సమయం అనుమతించదు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తాను. కేవలం చూడండి, రోమా 5:9 చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డామని చాలా స్పష్టంగా ఉంది. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. నాలుగవదిగా ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, అక్కడ ఒకప్పుడు మనము దూరస్తులం. ఎవరికి దూరస్తులం? ఇక్కడ మనం చూద్దాము. రోమాపత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఒకప్పుడు మనం యేసయ్యను నమ్ముకోకముందు, ఆ రక్షకుడిని మన హృదయంలో చేర్చుకోకముందు ఎలా ఉన్నామంటే, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులం, వాగ్దాన నిబంధన లేని పరజనులం. మనకి ఇప్పుడే చెప్పుకున్నాం. గ్రీసు దేశస్థులం, నిరీక్షణ లేని వారం, లోకమందు దేవుడు లేని వారం. అలా ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం దేవుడు లేఖనాల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన వైపు వేలు చూపించి చెప్తా ఉన్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తుకు ఒకప్పుడు మీరు దూరస్తులై ఉన్నారు. అలాంటి మనల్ని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, చూడండి, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరు? క్రీస్తు రక్తము వలన క్రీస్తుకు సమీపస్తులమయ్యాము. ఒకప్పుడు క్రీస్తుకు దూరస్తులై ఉన్నామని జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులమై ఉన్నాం. ఇక 5వదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం కనుక మనం గమనించినట్లయితే, అక్కడ పౌలు గారు మరొక విశేషమైనటువంటి యేసు రక్తం మన పట్ల చేసినటువంటి కార్యాన్ని ఆయన వ్రాస్తా ఉన్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని, మీ అనే చోట మనం చూస్తే మన అని ఫుట్ నోట్ లో ఉంది. మన, నిన్ను నన్ను కూడా అందులో కలిపి పౌలు గారు మాట్లాడుతా ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుని సేవించాలి అంటే అన్య జనాంగమైనటువంటి మనం, పాపులమైనటువంటి మనం ఆయన్ని సేవించటానికి మనకి ఎలాంటి యోగ్యత అర్హత లేదు ప్రియులారా. ఎందుకు? ఒకప్పుడు నిర్జీవ క్రియలు చేస్తున్నటువంటి వారం, పితృపారంపర్యమైనటువంటి ఆ పాత తండ్రి యొక్క క్రియలను చేస్తున్నటువంటి వారం. అవి ఎలాంటి క్రియలు? వ్యర్థమైనటువంటి క్రియలు, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ క్రియలను విడిచిపెట్టినట్లుగా, వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మనము యేసు రక్తముతో కడగబడ్డాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగినటువంటి దేవుని సేవించడానికి ఈ యేసు రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసినటువంటి రక్తం. తర్వాత 6వదిగా మనం చూస్తేది హెబ్రీ పత్రిక 9:29లో మనం మూలవాక్యంలో మనము మూలవాక్యం కాదు 9వ అధ్యాయంలో మూలవాక్యం చదువుకున్నాం. 9:29లో గనక మనం గమనించినట్లయితే, అక్కడ చూడండి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. తానైనా మనమైనా పరిశుద్ధపరచబడ్డామంటే దీనికి సాధనం ఏంటి? మనం పరిశుద్ధపరచబడ్డానికి సాధనం ప్రభు అయినటువంటి యేసు యొక్క నిబంధన రక్తం. ఇదే నిబంధన రక్తం మత్తయి 26:28లో మనం చూస్తాం. ఇది క్రొత్త నిబంధన రక్తం, ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకు, అనగా మానవులందరి పాప క్షమాపణ కొరకు చిందించబడిన 2000 సంవత్సరాల క్రితం గొల్గొతాలో ఆ కల్వరి కొండపై శిలువలో చిందించబడినటువంటి రక్తం ప్రియులారా. ఇది క్రొత్త నిబంధన రక్తం. క్రొత్త నిబంధన ప్రత్యేకంగా యేసుప్రభు వారు ఎందుకు చెప్పాడు? ఒకప్పుడు పాత నిబంధన రక్తం ఉంది. ఆ రక్తం మనిషికి పాప క్షమాపణ కలగజేయలేకపోయింది, మనిషిని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది.
ఆ మొదటి నిబంధన రక్తం, అదే గొర్రెల యొక్క, కోడెల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తం. ఆ రక్తం మనిషిని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది, మనిషికి పాప క్షమాపణ ప్రసాదించలేకపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు తాత్కాలిక ఏర్పాటుగా తన కుమారుడైనటువంటి యేసు యొక్క ఒకే ఒక్క శిలువ బలిని, ఆ బలి రక్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గొర్రెల బలిని బట్టి వారి పాపాలు తాత్కాలికంగా క్షమించబడ్డాయి, కప్పివేయబడ్డాయి. అంటే కప్పివేయబడ్డాయి. ఆ మొదటి నిబంధన రక్తం పాపాలను కప్పివేసింది గాని కడగలేకపోయింది. అయితే ఈ నిబంధన రక్తం ఇది మనల్ని పరిశుద్ధ పరిచినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇప్పుడే మనం చదివాం 7వదిగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగిందని హెబ్రీ మనం చదువుకున్న 10వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, 7 సంగతులు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మన పట్ల చేసేటువంటి కార్యాన్ని మనం చూసినప్పుడు మొదటి సంగతి ఏంటంటే, యేసు రక్తం వలన మన పాపాల క్షమాపణ దొరికింది. ఆయన రక్తం మన పాపాలను కడిగింది. ఆయన రక్తం మనం నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమైంది. ఆయన రక్తం మనల్ని క్రీస్తుకు సమీపస్తులుగా చేసింది. ఆయన రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. కాబట్టే ఆ జీవం గల దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం సేవిస్తూ ఉన్నాం. అదే విధంగా 6వదిగా మనం పరిశుద్ధ పరచబడటానికి అది సాధనమైనటువంటి క్రొత్త నిబంధన రక్తం అని చూసాం. 7వదిగా ఈ ఉదయకాలం ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది. అలాంటి అమూల్యమైనటువంటి, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని చిందించడానికి శరీరధారిగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సిలువలో మన కొరకే ప్రాణం పెట్టి, మన కొరకే చనిపోయి, మన కొరకే తన పవిత్ర రక్తధారలను కడబొట్టు వరకు చిందించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తులైనటువంటి పౌలు చెప్పినట్లుగా తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి తిరిగి లేచిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం ఆయనకు స్తుతులు అర్పిద్దాం. దేవుడు తన మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రేరేపించబడిన పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, కృపగల దేవ, కరుణా సంపన్నుడ, సృష్టికర్తవు, సృష్టి నిర్మాణకుడు, నిర్వాహకుడమైన మా నాయన, ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు, పాత్రుడైన మా తండ్రి, మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ బలియాగం ద్వారా రక్షించి విమోచించి మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని చేయ నిమిత్తము ఆయన రక్తములోని విలువలను మరి మా ప్రభువా ధ్యానించుటకు కృప చూపించారు. అందులో బట్టి మీ స్తోత్రములు. ఆ రక్తము అమూల్యమైన రక్తము, క్షమాపణ అనుగురించిన రక్తము, కడిగిన రక్తము, పాపములను కడిగిన రక్తము, నీతిమంతులుగా తీర్చిన రక్తము, మీకు సమీపస్తులుగా చేసిన రక్తము, మనస్సాక్షిని నిర్మలముగా చేసిన రక్తము, నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము. అందులో బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల దేవా, మీ ప్రియ కుమారుడు మా నిమిత్తము తన శరీరమును, తన తలను, తన వీపును, తన చేతులను, తన కాళ్ళను, తన ప్రక్కను అందించి ఆనాడు వారు హింసించుటకు, బాధించుటకు, గాయపరచుటకు, వేలాడ వేయుటకు మరి మా ప్రభువా తను తాను మరి మా ప్రభువా ముందుకు వచ్చి అప్పగించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోష రక్తము, నిర్మలమైన రక్తము, నిష్కలంకమైన రక్తమును మా నిమిత్తము చిందించిన ఆ ప్రభువు రక్తధారలు తల మొదలుకొని అరికాల వరకు పొడా దెబ్బల చేత గాయము చేయబడి 3 మేకుల మధ్య వేలాడ వేయబడి మండుటెండులో వేలాడిన మా ప్రభు మాకు రక్షణ అనుగురించి, విమోచన అనుగురించి మీకు సమీపస్తులుగా చేసి నిత్య జీవాన్ని అనుగురించినటువంటి మీ ప్రియకుమారి పరిశుద్ధ రక్తమును బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పశువుల, పక్షుల రక్తము కన్నా మీ ప్రియకుమారుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము మమ్మల్ని విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన రీతిని బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా సొంత నీతిని బట్టి, మా సొంత భక్తిని బట్టి, మా యొక్క సొంత బలమును బట్టి, శక్తిని బట్టి మేము పరిశుద్ధము కాలేదు గాని, సమీపస్థలము కాలేదు గాని, మీ చేత విమోచింపబడలేదు గాని, మీ ప్రియకుమారుని ప్రశస్తమైన రక్తము, శ్రేష్టమైన రక్తము, అమూల్యమైన రక్తం, సదాకాలము సరిపోయే ఒక్క బలియాగం ద్వారా అర్పించబడిన రక్తం మమ్మల్ని మీతో సమాధానపరిచి నిత్యము మీతో శాశ్వతంగా జీవించే భాగ్యాన్ని అనుగురించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. ప్రియకుమారుని పరిశుద్ధ శరీరం, పరిశుద్ధ రక్తమును సాదృశ్యంగా అన్న
సూచనల ద్వారా మిమ్మల్ని ఆరాధించబోచుండగా మా మధ్య మీరు ఆశీర్వలి మా స్తుతులు స్తోత్రములు గైకొనై ఉంటున్నారు. ఈరోజు మరి మా ప్రభువ ఈ కూడికలో మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన తలంపులను బట్టి మేము స్తుతిస్తూ స్తోత్రిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రించి ఆరాధిస్తున్నాము పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా మంచిది. సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి రెండవ వర్తమానానికి వెళ్దాం. ఆరాధనలో చక్కని తలంపులు ఉండడానికి ప్రభు సహాయం చేశారు. రెండవ వర్తమానాన్ని కూడా దేవుని దాసు అందించవలసిందిగా ప్రభుత్వం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు. వాక్య పరిచర్య అప్పగించినటువంటి సోదరులు బర్నబాస్ గారికి, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సోదరులు రెడ్డమ్మ గారికి, మరి ప్రార్థించిన పాల్ గారికి, పాటలు పాడిన వారికి, స్తుతులు చెల్లించిన వారికి అందరికి కూడా నేను ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మన వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 32:20. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు. చిన్న ప్రార్థన వాక్య ధ్యానం కొరకై చేసుకుందాం. ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్ర నామం పేరిట ఉదయకాలం మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం, స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ప్రభు వారిని ఉదయకాలం మా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అందించిన లేఖన భాగాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. మరొకసారి ప్రభువ, వాక్యమై ఉన్నాం మీ ప్రియకుమారుడిని వాక్యంలో మేము దర్శించడానికి మీరే మాకు సహాయం దయచేయమని, మీ ఆత్మ నడిపింపును దయచేయమని, చదవబడిన లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీరే మహిమను పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతులు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా వ్రాసినటువంటి ఈ గ్రంథములో ఈ లేఖనాన్ని ఉదయకాలం మన వర్తమానం కొరకై, మన ధ్యానం కొరకై మనము చదువుకున్నాం. ఇక్కడ 3 విషయాలు ఈ లేఖనాల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఈ వచనంలో 3 విషయాలు. ఒకటి జలములు, రెండవది విత్తనములు, మూడవది ఎద్దులు గాడిదలు. ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఎద్దులు గాడిదలు అనేటువంటి మాట మనం చూస్తే, ఇదే పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా తాను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఈ భూమి మీద అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి. దేవుడే వాటిని నేలలో నుండి పుట్టించాడు. ఈ పుట్టింపబడిన జంతువుల్లో కొన్ని పవిత్రమైనటువంటి జంతువులు ఉన్నాయి, కొన్ని అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. వీటి యొక్క వివరణ ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో అనగా లేవీకాండంలో మనం గమనించవచ్చు. అయితే పవిత్రమైనటువంటి జంతువులు ఆ ప్రభువుకి అర్పణ చేయడానికి పనికొచ్చేవి, అపవిత్ర జంతువులు ఆ ప్రభువుకి అర్పించడానికి పనికిరానివి. అయితే ఇక్కడ 2 జంతువులు మనకు కనబడుతున్నాయి. ఈ 2 జంతువుల్లో కూడా ఎద్దు అనేది అది పవిత్ర జంతువుల జాబితాలో మనం చూస్తాం. అదే విధంగా గాడిద అనేటువంటిది అపవిత్ర జంతువుల జాబితాలో మనం చూస్తాం. నిర్గమ 13:13లో గనక మనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉందంటే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. గొర్రె పిల్ల పవిత్ర జంతువు, గాడిద అపవిత్ర జంతువు. ఈ గాడిద ప్రభుకి ప్రతిష్ఠించడానికి పనికిరాదు, ప్రభుకి బలిగా అర్పించడానికి పనికిరాదు.
దాని రక్తం బలిపీఠం మీద ప్రోక్షించడానికి పనికిరాదు. అంటే ఇది అపవిత్ర జంతువు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఈ పవిత్రమైనటువంటి ఈ ఎద్దు, అపవిత్రమైనటువంటి ఈ గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అని ద్వితీయోపదేశకాండం 22:10 మనం చూస్తాం. అంటే ఈ రెండు జత చేయబడకూడదు, ఈ రెండు ఒక కాడికి కట్టబడకూడదు, ఈ రెండింటిని ఒక కాడికి కట్టి భూమిని దున్నకూడదు. ఇది దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అందుకనే మనం ఎక్కడా కూడా పాత నిబంధన అంతా బలి అర్పణలలో ఈ గాడిద ఉన్నట్టు మనం చూడం ప్రియులారా. అలాగైతే ఉదయకాలం ఏది పవిత్ర జంతువు, ఏది అపవిత్ర జంతువు, అది మనకు అవసరమా అంటే, నిజానికి మనం లేఖనాలు గనక గమనించినట్లయితే ఈ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? పవిత్ర జంతువుని, అపవిత్ర జంతువుని, ఎద్దుని గాడిదను కలిపి భూమిని దున్నకూడదన్నాడు. కానీ ఈ యెషయా గ్రంథంలో మరొక ఆశ్చర్యకరమైనటువంటి మాట మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిద్దాం. 30వ అధ్యాయం 24వ వచనం. భూమి సేద్యము చేయు ఎడ్లును లేతగాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. ఇక్కడ ఎద్దు గాడిద జత కలపబడటం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. నిజానికి ఈ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే పైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క భూలోక రాజ్య పరిపాలనా కాలంలోని పరిస్థితిని అక్కడ మనం చూస్తాం, ఈ ప్రత్యేకించి ఈ అధ్యాయంలో. కానీ ఇప్పుడు మనం ఏదైతే మూలవాక్యముగా మనం చదువుకున్నామో ఇక్కడ కూడా మరలా ఎడ్లు గాడిదలు కలిసినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు 30:24 కానివ్వండి, 32:20 కానివ్వండి, యెషయా గ్రంథంలో ఎద్దులు గాడిదలు, నిజానికి ఏ ఎద్దు ఏ గాడిద కలపబడకూడదు, వాటిని కలిపి ఒక కాడికి కట్టి భూమిని దున్నకూడదు అని దేవుని ఆజ్ఞను మనం అక్కడ చూస్తూ, అదే పాత నిబంధన క్రింద ఉన్నటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మరి ఆ కాలంలో యెషయా భక్తుని ద్వారా దేవుడి మాటలు ప్రవచింపజేశాడు ప్రియులారా. అలాగైతే ఉదయకాలం సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. ఎద్దులు గాడిదలు జత కలపబడటం మనం ఇక్కడ చూస్తాం. 32:20లో కూడా 32:24లో కూడా మనం చూసాం. 30:24లో ఎడ్లు గాడిదలు కలవడం మనం చూస్తా ఉన్నాం పిల్లలు. అయితే ఈ యొక్క దృశ్యం ఇది యెషయా యొక్క ప్రవచనం, ఇది సంఘ కాలాన్ని సూచిస్తా ఉంది, సంఘ కాలాన్ని సూచిస్తా ఉంది. ఆ విధంగా సూచిస్తే ఈ ఎడ్లు ఎవరు, గాడిదలు ఎవరు అనేది కనుక మనం గమనిస్తే, ఎద్దు పవిత్ర జంతువు అని చూసాం, గాడిద అపవిత్ర జంతువు అని మనం చూసాం పిల్లరా. ఈ అపవిత్ర జంతువు పవిత్ర జంతువుకు సాదృశ్యంలాగా కనబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు అన్యులు. ఆరాధనలో కూడా మనం ఆ సంగతిని గమనించాం. యూదులు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఆయన యొక్క స్వకీయ సంపాద్యం, వారు పరిశుద్ధ జనం అని చాలా స్పష్టంగా లేఖనాల్లో మనకి వ్రాయబడింది. ఒక్క మాట మనము గమనిద్దాం. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో నుంచి మనం మాట సహాయకరంగా చదువుతాం కదా. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ మోషే ద్వారా దేవుడు అన్నది ఏంటంటే, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటారు. చూడండి, స్వకీయ సంపాద్యం, యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు దొరికిన భాగ్యం కూడా ఇదే. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనల్ని కూడా ఆనాడు ఇశ్రాయేలీయులైన తన ప్రజలను ఏం చేశాడో ప్రభు అదే మన పట్ల కూడా
అదే కార్యం జరిగించి అదే స్థితిని మనకిచ్చాడు. మనం ఆరాధనలో కూడా గమనించాం. ఇశ్రాయేలుతో మనం సహపౌరులం అయ్యాం, అన్ని విషయాల్లో కూడా సహపౌరులం అయ్యాం ప్రియులారా. అక్కడ రాయబడిన మాటలు ఇక్కడ పేతురు మరి మొదటి పత్రిక 2:9 కూడా మనం చూడొచ్చు. మనము ఏర్పరచబడిన వంశం అయ్యాము, రాజులైన యాజక సమూహం అయ్యాము, పరిశుద్ధ జనం అయ్యాము, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని సొత్తైన ప్రజలు. వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తిరస్కరించిన కారణాన్ని బట్టి ఆ ధన్యత మనకు కూడా దొరికింది ప్రియులారా. కాబట్టి ఈ ఎద్దు అనేది ఆనాడు దేవుని పరిశుద్ధ ప్రజలు, ప్రత్యేక ప్రజలు, స్వకీయ సంపాద్యమైనటువంటి ప్రజలైన యూదులకు, ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా ఉండగా, ఈ గాడిద గ్రీసు దేశస్థులం, అన్య జనాంగమైనటువంటి అపవిత్రులమైనటువంటి మనకు సాదృశ్యంగా ఉంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా చేసింది, మనల్ని పవిత్రపరిచింది. ఈ అపవిత్రమైనటువంటి గాడిద ఈనాడు పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలో చేరి రావడానికి, ఆ పవిత్రమైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన కుమారుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా ఆయన మన హృదయాల్లోనికి ఆత్మరూపిగా రావడానికి, ఆ విధంగా రక్షించబడి మనము ఆయనలో ఉండటానికి మనకి ధన్యత కలుగా చేయబడినటువంటి సంగతిని మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం. అలాగైతే ఉదయకాలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఈ జంతువుల ద్వారా తెలియజేస్తున్నటువంటి కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాము ప్రియులారా. మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఆనాడు యూదులైన, అన్యజనులైన ఏ విధంగా మరి క్రీస్తు యేసులో ఆయనకు మనం సమీపస్థులం అయ్యామో చాలా స్పష్టంగా గలతీయులతో మాట్లాడుతూ పౌలు గారు 3:26 నుంచి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒక గాడిద, ఒక ఎద్దు జత కలప పడకూడదు, ఆ రెండింటినీ ఒక కాడికి కట్టి భూమి దున్నకూడదు అనేటువంటి ఆ సత్యం, ఆ ఆజ్ఞ మనం చూసినప్పుడు యూదులు అన్యులతో సాంగత్యం చేయడానికి వారు ఇష్టపడరు పిల్లారా. దేవాలయానికి రానివ్వరని మనం చూసాం. అన్యులు ప్రవేశిస్తే దేవాలయం అపవిత్రమైపోద్దని వారు చేసినటువంటి ఆ యొక్క అలజడి మనం చూసాం పిల్లారా. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని, మీరందరూ అనే మాట గమనిద్దాం. తర్వాత ఇందులో ఈ అందరిలో యూదులని, గ్రీసు దేశస్థుడని లేదు, అంతే. ఈ యుద్ధని, గాడిదని లేదు. యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము ఇప్పుడు చూడండి, గ్రీసు దేశస్థులమైన, యూదులమైన, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూడండి, ఎద్దు గాడిద జత కలప పడింది ప్రియులారా, జత కలప పడింది. ఇది సంఘ కాలానికి సాదృశ్యంగా, ప్రస్తుత వర్తమాన కృపాకాలానికి, సంఘ కాలానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే, మనం చదువుకున్న మూల వాక్యములో మరి సమస్త జలముల యొద్దను ఎద్దులను, గాడిదలను తిరగనిచ్చుచుండు, విత్తనములు చల్లుచు తిరగనిచ్చుచుండు, మీరు ధన్యులని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ సమస్త ప్రజలు, రెండవదిగా సమస్త ప్రజలు, సమస్త జనాలు, సమస్త ప్రజలకు సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడే మీరందరూ అనే మాట మనం చూసాం. సమస్త జలములు సమస్త ప్రజలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించు. అంటే ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారో, ఎన్ని రకాలైనటువంటి జన సమూహాలు, తెగలు, జాతులు, మన భారతదేశం లాంటి దేశంలో కులాలు, ఈ విధంగా ఎన్ని విభాగాలు, విభజనలు ఉన్నాయో మానవుల్లో, ఆ విభాగాలన్నిట్లో ఉన్నటువంటి మానవులందరినీ ఈ జలములు అనేటువంటి మాట సూచిస్తా ఉండగా, సమస్త జలములు సమస్త ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. అనేక చోట్ల కూడా మనం ఈ సంగతిని గమనించవచ్చు ప్రియులారా. లేఖనాల్లో జలములు సమస్త ప్రజలకు సాదృశ్యంగా ఉంది.
ఒకటి, ఎడ్లు గాడిదలు యూదులకు అన్యులకు సాదృశ్యంగా ఉంటుండగా, రెండవది సమస్త జలములు సమస్తమైనటువంటి ప్రజలకు, సమస్త జాతులు, సమస్త భాషలు మాట్లాడేవారు, సమస్త సమూహాలు, సమస్త తెగలు అందరికీ సాదృశ్యంగా ఉంటుండగా, మరి ఈ విత్తనములు చల్లుట 3 మాటలు మనం ధ్యానం చేద్దామని చెప్పుకున్నాం. ఒకటి, ఎడ్లు గాడిదలు, రెండవది సమస్త జలములు, మూడవది విత్తనములు. మన లేఖనాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, విత్తనం అనేది లూకాసు వార్త 8:11 మనం చూస్తే దేవుని వాక్యం అని మనం చూస్తాం. విత్తనము దేవుని వాక్యం అని మనం చూస్తాం. అలాగైతే దీని గురించినటువంటి కొన్ని సంగతులు కూడా మనం గమనించి మనము వర్తమానాన్ని ముగించుకుందాం. మొదటిగా మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 9-10 వచనాలను గమనిద్దాం. 9-10 వచనం. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు. ఇది ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలోని మాటను పౌలు గారు ఇక్కడ ఎత్తి కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉంది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఉదయకాలం మనం కూడా ఎడ్ల గురించి కొన్ని సంగతులు చెప్పుకున్నాం, గాడిదల గురించి కొన్ని సంగతులు చెప్పుకున్నాం. అయితే ఉదయకాలం నిజంగా మనం ఎడ్ల గురించి గాడిదల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ చేరామా? ఆ జంతువులను ఛాయగా తీసుకొని మన జీవితాలను మనం పరిశీలన చేసుకున్నాం. ఇక్కడ లేఖనాల్లో దేవుడు కూడా ఎడ్ల గురించి మాట్లాడా? నిజానికి అక్షరార్థమైనటువంటి ఎడ్ల గురించి 10వ వచనంలో చూస్తే కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే దీనిని చెప్పుచున్నాడు. ఈ చెప్పబడిన లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఈ జంతువులను ఒక ఛాయగా తీసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఇక్కడ ఈ మాటలు రాస్తున్నాడని చూస్తున్నాం. ఇక్కడ ఎడ్లు, కళ్ళము తొక్కుచున్నటువంటి ఎడ్లు అనే మాట మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు మన కొరకు దీన్ని చెప్తున్నాడు. అట్లాగైతే కళ్ళం తొక్కుతున్న ఎడ్లు దేన్ని, ఎవరిని సూచిస్తా ఉన్నాయి? ఇక్కడ ఒక మాట అంటున్నాడు ప్రభువారు, అనగా పౌలు గారి ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని? దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళం తొక్కువాడు పంటలో పాలు పొందునను ఆశతో తొక్కించాలి. చూడండి ప్రియులరా, దున్నువాడు, కళ్ళం తొక్కించువాడు, కోయివాడు, వీళ్ళందరూ ఎవరు అంటే వీరు దేవుని పనివారు. సాదృశ్యంగా ఎద్దు అనేటువంటి మాట వ్రాయబడింది ప్రియులారా. ఎద్దు తన యజమానికి నమ్మకంగా సేవ చేసేటువంటి జంతువు. అలానే గాడిద తన యజమానికి నమ్మకంగా సేవ చేసే జంతువు. ఎందుకది భారవాహక పశువు. ఆనాడు అబద్ధ ప్రవక్త అయినటువంటి బిలాముకు, లేదా త్రోవ తప్పిపోయినటువంటి ప్రవక్త అయినటువంటి బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను వాడుకున్నాడు. అదే విధంగా ప్రభువు ఆయన యెరూషలేములోకి ఒక రారాజుగా రావడానికి ఆనాడు భారవాహక పశువు అయినటువంటి గాడిద పిల్లను దేవుడు ఉపయోగించుకున్నాడు ప్రియులరా. ఆ విధంగా అన్య జనాంగమైనటువంటి మనల్ని కూడా క్రీస్తు రక్తంలో మరి పవిత్రపరిచి ఆయన సేవకై మనల్ని కూడా ఈనాడు వాడుకుంటూ ఉన్నాడు. ఏ సేవకు వాడుకుంటున్నాడు? వ్యవసాయానికి. ఇక్కడ మనం చూస్తున్నాం విత్తనము, వ్యవసాయము, కళ్ళము, కోత, నాటుట, అనేక రకమైనటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇది అక్షరార్థమైన వ్యవసాయం కాదు, కానీ ఇది ఆత్మీయమైనటువంటి వ్యవసాయం. ఇప్పుడు అదే కదా మనం చూసాం, సమస్త జలముల యొద్ద విత్తనాలు చల్లమంటున్నాడు, వ్యవసాయం చేయమంటున్నాడు. అంటే సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విత్తనము అనేటువంటి దేవుని వాక్యాన్ని వెదజల్లమంటున్నాడు ప్రియులారా, వెదజల్లాలి. ఎడ్లు దేవుని సువార్థికులకు, సేవకులకు సాదృశ్యం ఉంది. అలాగైతే సేవకులు అంటే సేవ కొరకే ప్రత్యేకించుకున్న వాళ్ళని అర్థం.
ఎన్నటికీ కాదు ప్రియులారా. అది నిజమే, అది ఒక భాగం, కొంతవరకు మాత్రమే అది సత్యము. కానీ అదే సమయంలో కొలసే పత్రిక 3:23-24 కనుక మనం చూస్తే, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు అనగా యేసు రక్తములో కడగబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభు అయినటువంటి క్రీస్తుకు మనందరం దాసులం. మనకు సేవకు సమర్పించుకున్న సేవకులం కాకపోయినా, సువార్త కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకున్న సువార్థికులం కాకపోయినా కూడా మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి గ్రేట్ కమిషన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అక్కడ మనం 20వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు, అక్కడ 19:20లో, మీరు వెళ్ళి అంటే మనందరం వెళ్ళి సాధ్యమైనంత ఎక్కువ ప్రదేశాలకు వెళ్ళి, సాధ్యమైనంత ఎక్కువ వ్యక్తుల దగ్గరకు వెళ్ళి, మరి సమస్త జనులకు ఈ దేవుని వాక్యం అనేటువంటి విత్తనాన్ని అక్కడ వెదజల్లి మనం వారిని ప్రభు యొక్క బిడ్డలుగా మార్చవలసిన బాధ్యత, వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట బాప్తిసం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద పెట్టాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఇవి దేవుని వాక్యం అనే విత్తనాన్ని వెదజల్లండి అంటున్నాడు. అలాగైతే ఎడ్లు మనందరికీ సాదృశ్యంగా, అదే విధంగా మన స్థితిని బట్టి ఈ గాడిద మనందరికీ సాదృశ్యంగా ఉంది ప్రియులారా. దేవుడు ఎడ్ల కొరకు విచారించడం లేదు, కానీ ఆయన సేవకుల కొరకు విచారిస్తా ఉన్నాడు. మనము ఒక మాట గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం అనేటువంటి విత్తనాన్ని వెదజల్లవలసినటువంటి బాధ్యత, నాటవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నట్టు మనం చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, అక్కడ విత్తనాన్ని గురించినటువంటి ఉపమానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఇక్కడ చూడండి 8 లూకాసు వార్త 8:5లో మనము ఒక మాట మనం చూస్తాం. 11లో మనం చూస్తే విత్తనము దేవుని వాక్యం అని మనం చూస్తా ఉన్నాం. 5లో చూస్తే విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. దేవుడు తనకిచ్చిన విత్తనాలు, అసువార్త అనేటువంటి దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు, అసువార్త విత్తనాలు విత్తటానికి బయలుదేరెను. బయలుదేరాలి మనం, విత్తువాడు విత్తుటకు బయలుదేరాలి. బయలుదేరకుండా, అందుకే ప్రభు ఏమన్నాడు? వెళ్ళి. మత్తయి సువార్త 28:20లో 19లో మనం చూసాం, మీరు వెళ్ళి. అదే విధంగా అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు సర్వలోకమునకు వెళ్ళి. ఇది దేవుడు ఆయన నమ్మిన వారికి ఇచ్చినటువంటి బాధ్యత, భారం. పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఎందుకు? మనం సేవకులం. భారం అనగానే మళ్ళీ ఇక్కడ గాడిద గుర్తొస్తా ఉంది మనకి. గాడిద భారవాహక పశువు, ఆ భారం మన మీద మోపబడి ఉంది. ఎంత గొప్ప ధన్యత అండి! ఆనాడు యేసు ప్రభువుని మోసిన గాడిద ధన్యురాలైంది. ఈనాడు మనం కూడా సువార్త భారం మన మీద మోపబడి ఉంది. స్వార్థికుల మీద, సేవకుల మీద, ఆయన నమ్మిన ప్రతి వారి మీద ఈ భారం మోపబడి ఉంది. మనం ఎంత ధన్యులం! నిజమే కదా? మనకి గాడిదతో పోలిస్తే మనకు కోపం వస్తుంది, కానీ అది ధన్యత అని మనం చూస్తా ఉన్నాం. నిజానికి ప్రభువును మోసే గాడిదగా మనం ఉంటే ఎంత ధన్యులమండి. అయితే ఈనాడు ఆ అక్షరార్థమైన ధన్యత మనకు లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారి యొక్క శిలువ సువార్త అనేటువంటి ఆ భారం మన మీద మోపబడగా, ఆ గాడిద లాగానే, భారవాహక పశువు లాగానే ఆ భారాన్ని మోసుకుంటూ మనం వెళ్ళి మన బాధ్యత నెరవేరిస్తే మనం ఎంత ధన్యులం అవుతాం ప్రియులారా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిద్దాం ఒక మాట. పౌలు గారు అక్కడ కొరింథీలతో మాట్లాడుతూ, ఆయన తను ఆ కొరింథీ సంఘములో, ఆ కొరింథీ పట్టణానికి వచ్చి ఆయన చేసినటువంటి కార్యాన్ని అక్కడ వారితో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పత్రిక ద్వారా. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను. నేను నాటి తిని అంటా ఉన్నాడు. ఎవరితను? ఈయన ఎక్కడో చిన్నాసియాలో తార్సు అనేటువంటి ఊరికి చెందినవాడు. ఈ కొరింథీ ఎక్కడుంది? అకయాలో ఉంది, అనగా సదరన్ గ్రీస్, దక్షిణ గ్రీసు దేశం, ఐరోపా ఖండంలో ఉంది. ఇది ఆసియా ఖండానికి చెందినటువంటి పౌలు అనేటువంటి వ్యక్తి దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు తీసుకొని
విత్తుటకు బయలు వెళ్ళాడు. ఎక్కడి నుంచి బయలు వెళ్ళాడు? తార్సు అనేటువంటి ఊరు నుంచి బయలు వెళ్ళాడు. బయలు వెళ్ళి చిన్న ఆసియా అంతటా తన మొదటి సువార్త యాత్రలో విత్తనాలు చల్లాడు. ఆ విత్తనాలు ఫలించి అనేక పట్టణాల్లో సంఘాలు ఏర్పడ్డాయి, అనేక ఆత్మలు రక్షించబడ్డాయి, అనేక పట్టణాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా విత్తనాలు చల్లుకుంటూ మొదటి సువార్త యాత్రను పూర్తి చేసిన ఆ పౌలు మళ్ళా రెండవ సువార్త యాత్రకు, మొదటి సువార్త యాత్రలో బర్నబాను తీసుకొని వెళ్ళాడు. రెండవ సువార్త యాత్రలో మరి శీలను తీసుకొని ఆయన విత్తుటకు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? ఈసారి ఆసియా నుండి ఐరోపాకు వెళ్ళాడు. ఐరోపాకు వెళ్ళి మొదటిగా మాసిదోనియా అనగా ఉత్తర గ్రీస్ లోకి అక్కడికి వెళ్ళి అక్కడ విత్తనాలు చల్లాడు. రెండవదిగా అకయ దక్షిణ గ్రీస్కి వచ్చాడు. అక్కడ ఈ కొరింథీ పట్టణంలో 1.5 సంవత్సరాలు అక్కడ నివసించి విత్తనాలు చల్లినట్టు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే అంటాడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, మరి వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అయితే ఇక్కడ విత్తనాలు చల్లడం ఎంత సులభమా? విత్తనాలు చల్లటం ఎంత సులభమా? అయితే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్య గ్రంథం 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే 20వ అధ్యాయం ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరాలు, ఎఫ్సీలో 3 సంవత్సరాలు ఉన్నాడు, కొరింథీలో 1.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ ఎఫ్సీ పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు విత్తాడండి. దేవుని వాక్యం అనే విత్తనాలు, సువార్త అనేటువంటి విత్తనాలు కన్నీళ్లు విడుస్తా విత్తాడు ప్రియులారా. అలాగైతే మరొక మాట కూడా మనం 126వ కీర్తనలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 126లో 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు. పౌలేమంటున్నాడు? ఆ ఎఫ్సీ సంఘ పెద్దలతో అంటున్నాడు, ఎఫ్సీ పట్టణంలో నిలిచి ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి, ప్రాణాపాయాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా అక్కడే నిలిచాడు. ఎందుకు? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంటది. దేవుని సువార్త విత్తనాలు విత్తటం అనేటువంటి కార్యం అది అంత తేలికైనటువంటిది కాదు. దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు. అయితే ఆ అప్పగించబడినటువంటి బాధ్యత మనం నెరవేర్చేటువంటి సందర్భంలో ఎన్ని ఆటంకాలు వస్తాయో మనకి తెలిసినటువంటి వారమే సువార్థికులు. పర్టికులర్ గా చూడండి, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం ఎఫెసు గురించి మాట్లాడుతున్నాడు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, అంటే గొప్ప ద్వారం తెరవబడి ఉంది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు, కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. చూడండి, ఎదిరించే వారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ పౌలు అంటున్నాడు, దేవుడు నాకు గొప్ప ద్వారం తెరిచాడు. అయితే ఆ 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తా దేవుని విత్తనాలు విత్తాడు. ఇప్పుడు చూడండి 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట వేశారు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వస్తాడు. చూడండి, పౌలు ఆ విధంగా మొదటి సువార్త యాత్రలో, రెండవ సువార్త యాత్ర, పౌలును ఒక ఉదాహరణగా మనం తీసుకుంటున్నాం. అనేక మంది భక్తులు మొదటి శతాబ్దంలో సంఘ ఆరంభ దినం మొదలుకొని ఎంతో మంది కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు విత్తారు. కాబట్టి ఈనాడు ఈ బండ హృదయం ఫలించి మనం ఈనాడు ఇక్కడ ఆసియా ఖండంలో, ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మనం రక్షించబడ్డాం పిల్లలు. ఆ విధంగా అనేక మంది వారి కన్నీటితో, వారి ప్రయాసంతో వచ్చి మనకి సువార్త విత్తనాలు విత్తినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పౌలు ఏ విధంగా మరి కన్నీళ్లతో విత్తాడో, కానీ సంతోషగానంతో అక్కడ పంట కోశాడు. తను విత్తిన ప్రతి చోట కూడా సంతోషగానంతో పంట కోశాడు. ఆనాడు పెంతెకోస్తు దినాన పేతురు దేవుని సువార్త అనేటువంటి వాక్యం విత్తనాన్ని అడ విత్తినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది రక్షించబడ్డారు. మనము హోషేయ 10:12లో కనుక మనం చూస్తే, ఎన్నడూ దున్నబడని బీడు భూములను దున్నండి అన్నాడు. ఎన్నడూ దున్నబడని, అవును, అంతకుముందు ఎప్పుడు సువార్త విన్నటువంటి ప్రదేశాలకి, వినబడని ప్రదేశాలకి ఆ విత్తువాడైనటువంటి పౌలు బయలుదేరి వెళ్ళాడు. ఎన్నడూ దున్నబడని బీడు భూములను దున్నాడు, కోసినట్లుగా మనం చూస్తాం పిల్లారా. ఈ విధంగా మనం ఎన్ని సంగతులైనా, ఎంతమంది భక్తుల గురించి అయినా చెప్పుకోవచ్చు. మన వర్తమాన కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పనిచేసినటువంటి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ఎక్కడో యూరోప్ దేశం నుండి బయలుదేరి వచ్చినటువంటి మరి సైలస్ ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు, మన
రాష్ట్రానికి చెందిన అగ్రిప్ప గారు, వీరందరూ కూడా ఎంత కన్నీటితో ప్రయాసంతో మరి విత్తనాలు విత్తగా మనం ఈనాడు బ్రదర్ సంఘాలుగా మనం ఈనాడు ఏర్పడి కూడుకుంటూ ఉన్నాం ప్రియులారా. అయితే విత్తు వారికి కలిగేటువంటి లాభాలు 2-3 చూపించి నేను ముగిస్తాను. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడే మనం పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలోని మరొక సంగతి 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకో. నాటువాడైనా, నీళ్లు పోసేవాడైనా, కలుపు తీసేవాడైనా, కోత కోసేవాడైనా ప్రతివాడు కూడా తాను చేసిన కష్టము కొలది జీతం. చూడండి, పౌలు ఎంత కన్నీటితో, ఎంత కష్టంతో, ప్రయాసంతో, ఇంకా ఆయన పడిన ప్రయాసాలు, కష్టాలు అవన్నీ కూడా కొరింథీయులతో మాట్లాడుతూ ఎంత వివరంగా చెప్పాడు. ఆయన యొక్క కష్టం గురించి, ఆయన యొక్క ప్రయాస గురించి. అయితే ఒక దినాన ఆయన అంటున్నాడు, నాకు జీతం ఉంది అంటున్నాడు. చేసిన కష్టం కొలది. ఇది మనకు ఒక హెచ్చరిక ప్రియులారా. చాలా సార్లు మనం కష్టపడటానికి అసలు ఇష్టపడం. అనగా దేవుని సువార్త విత్తనం విత్తడం అనేటువంటి కష్టం పడటానికి ఇష్టపడం. ఒకరికి సువార్త చెప్పడానికి మనం ఇష్టపడం. మన మట్టుకు మనం రక్షించబడ్డాం, ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. అయితే కష్టం కొలది జీతం ఉంటుంది. రేపు కష్టం కొలది జీతం ఉంటుంది. తాను చేసిన కష్టం కొలది. ఎక్కువ కష్టం చేసిన వారికి ఎక్కువ జీతం ఉంటుంది, తక్కువ కష్టం చేసిన వారికి తక్కువ జీతం ఉంటుంది. కష్టం చేయని వాడికి జీతము ఉండదు ప్రియులారా. రెండవదిగా చూడండి, యోహాను సువార్త 4:36. యోహాను సువార్త 4:36. ఇక్కడ ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాట. 36లో మనం చూస్తే, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చు ఒకసారి చూసుకోండి, వాయిస్ ఆగిపోయింది. చేసిన రెండవది సంతోషం కలుగుద్దని మనం చూస్తున్నాం. దేవుని సంతోషంలో, యజమాని సంతోషంలో మనం పాల్పంపులు పొందుతాం. ఇప్పుడే మనం 126వ కీర్తన 5-6 వచనాలు చూసాము. అక్కడ మనం పంటకు వస్తాం, సంతోషగానముతో మనం పంటకు వస్తాం. ఇది ఎంత ధన్యత ప్రియులారా. ఇక 5వదిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం చూసుకొని మనము ముగిద్దాం ప్రియులారా. సామెతలు 11:18. అక్కడ 2వ లైన్ లో, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడని. నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. 3 సంగతులు: సమస్త జలములు, విత్తనములు, ఎద్దులు, గాడిదలు అనేటువంటి మాటల్ని మనం సాదృశ్యంగా తీసుకొని లేఖనాల్లో నుండి మనము కొన్ని సత్యాలను విన్నాం. ఆ రీతిగా మనం కూడా ఆ విత్తువారి జాబితాలో, ఆ విత్తువారి గుంపులో గనక మనం ఉంటే మనం కూడా ధన్యులం అవుతాం. మనం కూడా పంట కోస్తాం. మనము యజమాని సంతోషంలో పాలు పంపులు పొందుతాం, శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చేరిన మనందరికీ సహాయం దయచేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. రైట్, మంచిది. చక్కని వాక్య సందేశం, విత్తనాల గురించిన నిత్య వాక్యాన్ని గురించి ఆరాధనలో చక్కని పాట పాడి, అలా ప్రార్థన చేసి, ఆరాధనలో తలంపులు, అలాగే మరి తలంపులు చక్కని సందేశాలు అందించిన దేవుని దాసు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన తిమోతి గారు, దేవుని సేవకులు, గురుపాడి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలంలో అరుణోదయానికి ముందుగానే మీ పాదాలు చెంత చేరి మీ శ్రేష్టమైన సందేశాలను మేము వినడానికి మాకు అనుగ్రహించిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాం. పరిచర్యను నాయన ఇంతవరకు నాయన మీ కృప చేతనే
మీరే నాయన కొనసాగిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ప్రారంభించిన మీ దాసుని బలపరచండి, దాసుని పరిచర్యను జీవించండి నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రములు. ఈ దినము నాయన మా ప్రియులు మీ దాసులు దేవానందం అన్నను మీ పక్షముగా నిలుపుకొని ఆరాధన పరిచర్యలోను వాక్య పరిచర్యలోను శ్రేష్టమైన సంగతులను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. గొప్ప తండ్రి, అమూల్యమైన రక్తం, మీ రక్తం చేత మమ్మలను విమోచించినట్లుగా మీ రక్తమే నాయన మమ్మలను నాయన తండ్రితో సమాధానపరిచి తండ్రి రాజ్యమునకు వారసులుగా చేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నా తండ్రి, వర్తమానంలో నాయన ఎడ్లు, గాడిదలు, విత్తనముల గురించి చక్కని సందేశాన్ని మేము వినడానికి మీ దాసును బలపరిచినందుకే స్తుతిస్తున్నాం. దాసులు దేవానందం అన్న సంఘము పరిచర్య కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చేయండి నాయన. విన్న మా అందరికీ నాయన మీ మాటలు హృదయాల్లో నాయన భద్రపరచుకోవడానికి, మీ మాట చొప్పున జీవించడానికి మీ సహాయాన్ని చాదుకొనమని ప్రభు దినములో నాయన మేమందరం కలిసి నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి అనేకులకు నాయన మీ సత్య సువార్త అనే విత్తనాలను చల్లడానికి, ఆయా నాయన వాక్యం అనే పనులను కోసుకోవడానికి, మీరిచ్చు మేలులు పొందడానికి దయ చూపించి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 రైట్ అన్నా, మంచిది. వాస్తవంగా ఆరాధనలో చక్కని తలంపులు అనుభవజ్ఞులు చిన్న సమయంలోనే అనేకమైన సంగతులు విన్నాం. కారణం ఏంటంటే ఒక విషయం చెప్పారు, అమూల్యమైన రక్తం చేత ఇవన్నీ ఆయన కొనుక్కున్నాడు. ఆయన రక్తం చేత కొనుక్కున్నాడు కాబట్టి విత్తనాలు విత్తడానికి కానీ ఎద్దులు లాంటి మనకి, గాడిదలు లాంటి మనకి ఇంత భాగ్యం, ఇంత ధన్యత దేవుడు ఇచ్చారు. చక్కని సందేశం అనుభవజ్ఞులు దేవానందం గారు చక్కని సందేశం ఇచ్చారు. అందుకే ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ అన్న దేవానందం అన్న వందనాలు. వందనాలండి, వందనాలు. రైట్, మంచిది.